యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలియజేశారు. రాజీవ్ యువజన వికాసం పథకానికి 6,000 కోట్లు కేటాయిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ను కూడా ప్రోత్సహిస్తున్నామని అన్నారు. ఇక మార్చి 15 నుంచి దరఖాస్తులు తీసుకుంటామని, నిరుద్యోగులు అప్లికేషన్ పెట్టుకుంటే అర్హతను బట్టి 3 లక్షల వరకు అందిస్తామని ఈ సందర్భంగా భట్టి అన్నారు. ఇక స్వయం ఉపాధి కోసం త్వరలో కొత్త స్కీమ్ ప్రవేశపెడుతున్నామని ఆయన తెలియజేశారు. ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం రాజీవ్ యువ వికాసం పేరుతో రేపు 15 మార్చి 2025 నుంచి 15 మార్చి 2025 నుంచి ఈ కార్పొరేషన్స్ అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. నోటిఫికేషన్ స్టేట్ లెవెల్ ఆన్ 15th March 2025. ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ అంతా కూడా ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఆధారం చేసుకొని 15th March 2025 నుంచి 5th April 2025 వరకు, అంటే కనీసం 20 days వాళ్ళు అన్ఎంప్లాయిడ్ యూత్ అప్లికేషన్స్ అప్లై చేసుకోవడానికి సమయం ఇచ్చి సెలక్షన్ ఆఫ్ బెనిఫిషరీస్ని 6th April 2025 నుండి 31st May 2025 కల్లా కంప్లీట్ చేస్తారు. ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం రాజీవ్ యువ వికాసం